అందరికీ నమస్తే. ఈరోజు చాలా బాధాకరమైన విషయం మనం పంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పావలా శ్యామల గారు ఒక మంచి నటిగా ఇండస్ట్రీలో చాలా పేరు తెచ్చుకున్నారు. అలాగే ఆవిడ కొన్ని రోజులుగా అనారోగ్యంగా ఉన్నారని మీ అందరికీ తెలిసిందే. మేము ముందు నుంచి మా అసోసియేషన్ తరఫున ఆవిడకి చాలా సపోర్ట్ చేస్తూ వచ్చాము. ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో ఆవిడకి హెల్ప్ చేశారు. మీకు తెలుసు అది ఓపెన్గానే. కానీ ఆవిడ హెల్త్ కారణంగా ఆవిడ కొంచెం పరిస్థితులు బాలేవు వాళ్ళ అమ్మాయికి ఆమెకి. కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఇబ్బందికరంగానే ఉన్నా మేమందరం ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాము. వృద్ధాశ్రమంలో వనస్థలిపురంలో శంకర్ అని ఉంటారు, వారితో ఎప్పుడు కోఆర్డినేట్ చేస్తూనే ఉన్నాము. నిన్న కూడా వారే తీసుకొచ్చి వారికి తెలిసిన తర్వాత వేరే ఇక్కడ నుంచి కాల్ చేసి ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళ నెంబర్ ఉంటే చేశారట. సో ఇక్కడ జాయిన్ చేసినాక అన్ఎక్స్పెక్టెడ్గా హార్ట్ అటాక్ వచ్చింది. హెల్త్ బాగాలేకపోవడం వల్ల కూతురికి కూడా కొంచెం మానసికంగా అన్ని విధాలుగా అమ్మ పోగొట్టుకున్న ఇబ్బంది పడుతున్నారు. ఆమె హెల్త్ బాగాలేదు కాబట్టి మేము మాట్లాడుతూ ఉన్నాము. తెలిసిందండి, కానీ వద్దంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉంచొద్దు అంటే మేము షిఫ్ట్ చేస్తున్నాం వనస్థలిపురం. ఇప్పుడు మా జనరల్ సెక్రటరీ మంచు విష్ణు గారు మాకు అందరికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఆవిడ మా ఫ్యామిలీ కాబట్టి ఆవిడని మేము అనాథలాగా పంపించలేము. సో మేమే టేక్ ఓవర్ చేసి మొత్తం అంతా కూడా రఘుబాబు గారు జనరల్ సెక్రటరీగా అన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటామని చెప్పి మేము అక్కడ నుంచి మేము తీసుకొని వృద్ధాశ్రమం అనేది నాకు ముందు నుంచి తెలిసిన వాళ్ళు కాబట్టి అక్కడ పెడుతున్నాం. ఎందుకంటే ఆమెకి ఎక్కడ ఇల్లు లేదు. సో ఎక్కడ పెట్టడానికి వాళ్ళ మంగళవారం వాళ్ళు బ్రాహ్మిన్స్ కొంచెం ఇబ్బంది పడతారు. అది కాకుండా ఈరోజు చేయకూడదు మామూలుగా కూడా. సో రేపు ఉదయాన్నే చేస్తామండి రైట్స్ అని. అక్కడ వనస్థలిపురం డీమార్ట్ ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ శివ మీరు చెప్తారు తర్వాత చెప్తాం. మేము అడ్రస్ అది ఇస్తాము. కాకపోతే డీమార్ట్ బ్యాక్ సైడ్ ఉంటుంది శంకర్ వృద్ధాశ్రమం, అది అక్కడ అన్నమాట. అక్కడ మీరు ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాం అక్కడికే. ఆమెను అక్కడే ఉంచుతాం. బాడీ రేపు ఫైనల్ రైట్స్ అన్ని అవుతాయండి. అంటే మా అసోసియేషన్ టోటల్ గా కేర్ టేకర్ గా మొత్తం అంతా మేమే చేస్తున్నాము, టేక్ ఓవర్ చేస్తున్నాము. అలాగే చెప్పినట్టుగా డిప్యూటీ సీఎం గారు చెప్పారు, అలాగే మన మురళీమోహన్ గారు ఫోన్ చేశారు, అందరూ పెద్దవాళ్ళు ఫోన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా స్పందించట్లేదని కొన్ని వార్తలు అలా చెప్తారమ్మా, అది కరెక్ట్ కాదండి. అలా చెప్తారు. ఇప్పుడు వచ్చాక మేము ఆయన జనరల్ సెక్రటరీ, ఆయన వస్తే అసోసియేషన్ ఉన్నట్టే కదా. ఓకే, మనతో పాటు కరట కళ్యాణ్ గారు ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలోనే ఉన్నాము. పావలా శ్యామల గారు మరణం పట్ల కూడా ఇక్కడ వాళ్ళ కూతురు కూడా తను ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఎలా ఉంది ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అయితే పావలా శ్యామల గారు చిత్ర పరిశ్రమకు దూరం అవడం అనేది తీరని లోటు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళ పాప కండిషన్ కూడా బాగలేదంటున్నారు. మీరు చూసేసి వచ్చారు కదా, ఎలా ఉంది? ఆమె నన్ను పట్టుకొని వదలట్లేదు. నువ్వు ఉండు కళ్యాణ ఎట్లానో ఆమె చిన్నప్పటి నుంచి మేము చూసాము. సో అంటే మాకు తెలిసి ఆమె హెల్త్ కండిషన్ ఇప్పుడు బాగోలేదు, కానీ ఇంకా మైండ్ కూడా బాగా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే అమ్మ లేదు కదా, అమ్మతోనే కదా ఆమె చిన్నప్పటి నుంచి అమ్మ చెయ్యి పట్టుకొని తిరిగింది. సో ఇబ్బంది పడతారు. సో ఆమెకి కొంచెం హెల్త్ కండిషన్ కొంచెం మెరుగుపడే వరకు రేపు ఆ కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ ఆమెకు కూడా ట్రీట్మెంట్ ఇప్పిస్తామండి. మా అసోసియేషన్ తరఫున వాళ్ళకి హెల్త్ కార్డ్స్ ఉన్నాయి, మేము ఇచ్చాము. సో వాళ్ళని మేము చూసుకుంటాము. ఆమెనైతే మేము మళ్ళీ తీసుకోవాలి, ఎవరు లేరు ఆమెకు మళ్ళీ. ఇంకా ఇప్పుడు కూడా వృద్ధాశ్రమంలో శంకర్ వాళ్ళ దగ్గర పెడుతున్నాము. సో మా అసోసియేషన్ తరఫున మేము ఎందుకంటే ఇది చేసాము, ఆర్టిస్ట్ శంకర్ వృద్ధాశ్రమం వనస్థలిపురంలో ఉంది, అక్కడే పెడుతున్నాము. ఇప్పుడు రేపు ఫైనల్ రైట్స్ అన్ని మేమే చేస్తాం. మా అధ్యక్షులు మంచు విష్ణు వేరే కంట్రీలో ఉన్నారు, బట్ జనరల్ సెక్రటరీ అయినా జాయింట్ సెక్రటరీ నేను మా అసోసియేషన్ తరఫున వచ్చాము. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా సభ్యులు రేపు వస్తారు. మేమంతా కలిసి ప్లాన్ చేస్తాం. ఎందుకంటే చిత్ర పరిశ్రమలో పావలా శ్యామల గారిని కొన్ని సంవత్సరాలుగా ఎవరు పట్టించుకోవట్లేదు అనేటివి కూడా చాలా వినిపిస్తూ తెలుసు కదా, మీరు చూస్తున్నారు కదా. ప్రతి ఒక్కరు డబ్బులు ఇచ్చారు, ప్రతి ఒక్కరు హెల్ప్ చేశారు, ప్రతి ఒక్కరు చేశారు. కానీ అట్లా చెప్తున్నారు, రూమర్ అది రూమరే. మేమందరం చేసాము, ఎంతమంది హెల్ప్ చేశారు, ప్రతి ఒక్కరు చేశారు. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎవరు చేయలేదు చెప్పండి? మీరు ఒక్కరిని చూపించండి చేయలేదు అన్నవాళ్ళు. చేసినా రూమర్ స్ప్రెడ్ చేస్తారు, అది చేస్తే వాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు మేము ఎవరు వచ్చారని మేమే వచ్చాం, మళ్ళీ మా కుటుంబం మేమే వచ్చాగా. నేను ఉదయం లేసి నేను రాత్రి నుంచి నేను అందరికి ఫాలోఅప్ చేస్తూ ఉన్నాను. మొత్తం అంతా నేను చేస్తూనే ఉన్నప్పుడు అమ్మ నువ్వైతే కొంచెం ధైర్యవంతురాలని నన్ను ముందుకు పెట్టారు. ఎందుకంటే మనం ఇలాంటివన్నిట్లు చాలా చేస్తాం కాబట్టి సోషల్ సర్వీసెస్. వాళ్ళందరికీ షూటింగ్స్ ఉన్నా బిజీ ఉన్నా ఈరోజు లేదు లక్కీగా, లేకపోతే రేపటి నుంచి ఎట్లా ఉంటుందో. కొన్ని రోజులుగా దిల్ రాజు గారు కూడా హెల్ప్ చేస్తా వచ్చారు అని చెప్పేసి కూడా చెప్తున్నాను, అందరూ స్పందిస్తున్నారు. ఆవిడికి పాపం ఒక ఆర్టిస్ట్, నేను పైన ఎక్కడో ఉండాలి అనే ఫీల్లో ఉన్నారు కాబట్టి ఆవిడ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటారు, అక్కడే జాయిన్ చేస్తాం. కానీ సడన్గా ఎవరో బయట వాళ్ళకి ఫోన్ వస్తే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఇలాగే తీసుకొచ్చి పెడతారు. సో అలా వచ్చి పెట్టేశారు. మాకు తెలిసిన మేము మంచి హాస్పిటల్లో పెట్టేవాళ్ళం, మాకు తెలియదు. మాకు తెలిసేసరికి ఆవిడ వెళ్ళిపోయారు. ఇదండి జరిగింది. అంటే మొదటి నుంచి కూడా పావలా శ్యామల గారి పరిస్థితి గురించి మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకుంటానే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. ఈ రోజు అవును, ఎందుకంటే తన నటన ఒక హాస్యాస్పదంగా కూడా ఎంతో మందిని అలరిస్తూ ఉంటుంది. ఈరోజు తను లేకపోవడం అనేది మీకున్న అనుబంధం అంటే ఆవిడ మేము షూటింగ్లో కూడా కలిసి చేశాను. నాకు తల్లిగా చేశారు ఆవిడ. ఖడ్గం సినిమాలో ఆవిడ చేశారు కదా,
సంగీత గారు. అలాంటిదే స్పూఫ్ చేసాం ఇంకో సినిమాలో మేము. ఆవిడ మళ్ళీ నేను చిన్న కూతురులాగా, ఆవిడ తల్లిలాగా అది చేసాం. గౌతమ్ రాజు గారు మేమందరం కామెడీ. అది కూడా ఉంటుంది మీకు యూట్యూబ్లో. సో నా చిన్న కూతురు అని చెప్తారు, చెప్పి తీసుకొస్తారు. అప్పుడు అంతా మేము చేసేప్పుడు పచ్చళ్ళు తెచ్చి పెట్టడం. చాలా మంచి ఆవిడండి. ఆ విధంగా కొంచెం మానసికంగా ఇబ్బందులు పడడం వల్ల, శారీరకంగా ఇబ్బందులు పడడం వల్ల మనుషులు ఏమైనా మాట్లాడతారు. అవన్నీ పట్టించుకోకరు. కానీ ఏదేమైనప్పటికీ చివరిసారిగా మాత్రం తనకైతే అంత్యక్రియలు గొప్పగానే జరిపించబోతున్నారు. ఖచ్చితంగా చేస్తాం. ఆవిడనైతే ఒక అనాథ శవంలా పంపియం. ఎవరు లేరని లేదు, మేమందరం ఉన్నాం. కుటుంబం అంతా ఉంది, సినిమా ఇండస్ట్రీ అంతా ఉంది. ఎస్ పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే మంచు విష్ణు గారు కానీ, చిరంజీవి గారు కానీ అందరూ సపోర్ట్ చేశారు, అందరూ చేశారు. ఇప్పుడు కూడా మాకు ఫోన్లు వచ్చాయి. పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ఎవరెవరు ఉన్నారు మొత్తం మురళీమోహన్ గారు అందరూ చేశారు. సో అన్నీ అందరూ చేస్తూనే ఉన్నాం. అందరూ మానిటర్ చేస్తున్నారు. మేమేం చేస్తామండి, ఆవిడ జాగ్రత్తగా పంపిస్తాం. చూసాం కదా. మరి పావలా శ్యామలకి చాలా ఘనంగా కూడా మేము అంత్యక్రియలు జరిపించబోతున్నాము మా అసోసియేషన్ తరఫు నుంచి కూడా అని చెప్పేసి జాయింట్ సెక్రటరీ అలాగే సెక్రటరీ రావడం, అంటే ఇప్పుడు మంచు విష్ణు ఆదేశాల మేరకు కూడా మేము ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి మేము ఖచ్చితంగా ఈరోజు ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారు. మార్చురి నుంచి వనస్థలిపురము శంకర్ వృద్ధాశ్రమానికి తీసుకెళ్ళబోతున్నారు. అక్కడే అంత్యక్రియలంతా కూడా అక్కడే పూర్తి చేస్తాము. రేపు ఉదయం జరుగుతాయి. రేపు ఉదయం కూడా చాలా ఘనంగా ఏర్పాట్లు చేసి మేము చేయదలుచుకున్నాము. ఇంకొకటి పావలా శ్యామల కూతురు విషయానికి వస్తే, ఇంకా తన కండిషను కొద్దిగా మెంటల్ కండిషన్ కొద్దిగా సరిగా లేదు. ఇంకొకటి తల్లి పోయింది అనేసరికి కూడా చాలా వరకు ఇబ్బంది పడతా ఉంది. తను తట్టుకోలేని పరిస్థితి కూడా ఏర్పడింది. మేము వెళ్తే చాలా కన్నీరు మున్నీరు అవుతుంది ఆ కూతురు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. తన బాధ్యత కూడా ఇక మా అసోసియేషనే భరిస్తుంది, ట్రీట్మెంట్ అంతా కూడా మా అసోసియేషనే చేయిస్తుంది పావలా శ్యామల కూతురికి అని చెప్పేసి అసోసియేషన్ తరఫు నుంచి కరట కళ్యాణి మాట ఇవ్వడం కూడా జరిగింది. మరి రేపు పావలా శ్యామల అంత్యక్రియలు వనస్థలిపురంలో ఒక వృద్ధాశ్రమం నుంచి కూడా చేయబోతున్నారు. మరి అక్కడికి ఈ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం కూడా అక్కడికి రాబోతున్నారా చివరి చూపుగా, ఏంటి ఎవరెవరు రాబోతున్నారు ఏంటి అనేది కూడా వేచి చూద్దాం. అందరికీ నమస్తే. ఈరోజు చాలా బాధాకరమైన విషయం మనం పంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పావలా శ్యామల గారు ఒక మంచి నటిగా ఇండస్ట్రీలో చాలా పేరు తెచ్చుకున్నారు. అలాగే ఆవిడ కొన్ని రోజులుగా అనారోగ్యంగా ఉన్నారని మీ అందరికీ తెలిసిందే. మేము ముందు నుంచి మా అసోసియేషన్ తరఫున ఆవిడకి చాలా సపోర్ట్ చేస్తూ వచ్చాము. ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో ఆవిడకి హెల్ప్ చేశారు, మీకు తెలుసు అది ఓపెన్గానే. కానీ ఆవిడ హెల్త్ కారణంగా ఆవిడ కొంచెం పరిస్థితులు బాగాలేవు వాళ్ళ అమ్మాయికి ఆమెకి. కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఇబ్బందికరంగానే ఉన్నా మేమందరం ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాము. వృద్ధాశ్రమంలో వనస్థలిపురంలో శంకర్ అని ఉంటారు, వారితో ఎప్పుడు కోఆర్డినేట్ చేస్తూనే ఉన్నాము. నిన్న కూడా వారే తీసుకొచ్చి, వారికి తెలిసిన తర్వాత వేరే ఇక్కడ నుంచి కాల్ చేసి ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళ నెంబర్ ఉంటే చేశారట. సో ఇక్కడ జాయిన్ చేసినాక అన్ఎక్స్పెక్టెడ్గా హార్ట్ అటాక్ వచ్చింది. హెల్త్ బాగాలేకపోవడం వల్ల కూతురికి కూడా కొంచెం మానసికంగా అన్ని విధాలుగా అమ్మ పోగొట్టుకున్న ఇబ్బంది పడుతున్నారు. ఆమె హెల్త్ బాగాలేదు కాబట్టి మేము మాట్లాడుతూ ఉన్నాము. తెలిసిందండి, కానీ వద్దంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉంచొద్దు అంటే మేము షిఫ్ట్ చేస్తున్నాం వనస్థలిపురం. ఇప్పుడు మా జనరల్ సెక్రటరీ గారు, మంచు విష్ణు గారు మాకు అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఆవిడ మా ఫ్యామిలీ కాబట్టి ఆవిడని మేము అనాథలాగా పంపించలేము. సో మేమే టేక్ ఓవర్ చేసి మొత్తం అంతా కూడా రఘుబాబు గారు జనరల్ సెక్రటరీగా అన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటామని చెప్పి మేము అక్కడ నుంచి మేము తీసుకొని, వృద్ధాశ్రమం అనేది నాకు ముందు నుంచి తెలిసిన వాళ్ళు కాబట్టి అక్కడ పెడుతున్నాం. ఎందుకంటే ఆమెకి ఎక్కడ ఇల్లు లేదు. సో ఎక్కడ పెట్టడానికి వాళ్ళ మంగళవారం వాళ్ళు బ్రాహ్మిన్స్ కొంచెం ఇబ్బంది పడతారు. అది కాకుండా ఈరోజు చేయకూడదు మామూలుగా కూడా. సో రేపు ఉదయాన్నే చేస్తామండి రైట్స్ అని. అక్కడ వనస్థలిపురం డీమార్ట్ ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ శివ వాళ్ళు మీరు చెప్తారు తర్వాత చెప్తాం. మేము అడ్రస్ అది ఇస్తాము. కాకపోతే డీమార్ట్ బ్యాక్ సైడ్ ఉంటుంది శంకర్ వృద్ధాశ్రమం, అది అక్కడ అన్నమాట. అక్కడ మీరు ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాం అక్కడికే, ఆమెను అక్కడే ఉంచుతాం బాడీ. రేపు ఫైనల్ రైట్స్ అన్నీ అవుతాయండి. అంటే మా అసోసియేషన్ టోటల్ గా కేర్ టేకర్ గా మొత్తం అంతా మేమే చేస్తున్నాము, టేక్ ఓవర్ చేస్తున్నాము. అలాగే చెప్పినట్టుగా డిప్యూటీ సీఎం గారు చెప్పారు, అలాగే మన మురళీమోహన్ గారు ఫోన్ చేశారు, అందరూ పెద్దవాళ్ళు ఫోన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా స్పందించట్లేదని కొన్ని వార్తలు అలా చెప్తారమ్మా, అది కరెక్ట్ కాదండి. అలా చెప్తారు. ఇప్పుడు వచ్చాక మేము ఆయన జనరల్ సెక్రటరీ, ఆయన వస్తే అసోసియేషన్ ఉన్నట్టే కదా. కెమెరామెన్ మధుతో నిర్మల, ఆర్టీవీ. పాతికేళ్ల ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికానాంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దబ్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా, చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని, విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం.
వయసు